ఈ పూట మనం ఒక అద్భుతమైన పులుసు చేద్దాం. ముక్కల పులుసు చాలా బాగుంటుంది, రుచి అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ పులుసులోకి మనం ఏం చేద్దాం అంటే ముందర పొడి కొడదాం, పొడి చేద్దాం. పులుసు పొడి చేసి ఇది ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే 1-2 నెలలు నిల్వ ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు చేసుకుంటే అంటే 1 వీక్కి 2-3 సార్లకి సరిపడా చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది, రుచి బాగుంటుంది. రైట్. ఈ పులుసు పొడికి కావాల్సిన అంటే ముక్కల పులుసుకి కావాల్సిన పొడికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటిదంటే ఎండుమిర్చి 5-6 తీసుకుందాం. 100 గ్రాముల ధనియాలు, 50 గ్రాముల కందిపప్పు, శనగపప్పు 50 గ్రాములు, కందిపప్పు 50 గ్రాములు, ఇంగువ కొద్దిగా పడుతుందండి. అది ఇంగువ రుచిని బట్టి మనకున్న ఘాటును బట్టి వేసుకుందాము. ఒక 20 గ్రాముల జీలకర్ర, ఒక 20 గ్రాముల మినప్పప్పు, ఓ చెంచాడు పసుపు, కారపొడి ఎర్రగా ఉండేందుకు ఎర్ర కారపొడి, కాశ్మీరీ మిర్చి పౌడర్ తీసుకున్నాను, ఇదో 2 చెంచాలు, మెంతులు 1 చెంచాడు, బియ్యం 2 చెంచాలు, ఉప్పు రుచికి తగ్గట్టు, మిరియాలు 1-1.5 చెంచా పడుతుందండి. ఘాటు కొద్దిగా ఉండదలుచుకుంటాను 2 చెంచాలు వేసుకోండి, తక్కువ ఉండాలంటే 1 చెంచా, 1 టీ స్పూను ఆవాలు. వీటన్నిటిని మించి ఇంకొక ఇంగ్రీడియంట్ ఉందండి, నేను చూపెడతాను, అది మధ్యలో మీకు చెప్తాను. మీరు అది కూడా కలిపి వేస్తే గ్రౌండ్ ఫ్లోర్లో మీరు పెట్టిన పులుసు వాసనకి 5th ఫ్లోర్ వాళ్ళు కింద దిగి వస్తారండి. నేను ఆ ఇంగ్రీడియంట్ కూడా చూపెడతాను, మీకు మధ్యలో చెప్తాను ఏంటిది అన్నది, చూస్తుండండి. వీటన్నిటిని ఏం చేద్దామంటే వేటికి అవి ఒక మంచి మందపాటి ఇత్తడి మూకుడు తీసుకుని దేనికి అవి డ్రై రోస్ట్ చేసుకుందాం. డ్రై రోస్ట్ చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేసి మిగతా ప్రాసెస్ చూద్దాం. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే వీటిని అన్నింటినీ తీసుకొని డ్రై రోస్ట్ చేసి గ్రైండ్ చేసిన తర్వాత మీకు మిగతా విషయాలు చూపెడతాను. ఆ ఇంగ్రీడియంట్ మీకు చెప్పాను కదా, అది కూడా మీకు మధ్యలో చెప్తా. చాలా బాగుంటుంది అది. అసలు అది ఆయువు పట్టు అండి, ఈ పులుసు పొడికి ఆయువు పట్టు. మనం వేద్దాము, నేను చెప్తాను, చూపెడతాను. అది మీకు ఈజీగా అవైలబుల్ అయ్యేటువంటి పదార్థం అది. రైట్. ఈ లోపల నేను ఇవన్నీ వేయించుకొని ఇవన్నీ చేసిన లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. అలాగే నేను అన్ని ముక్కలు వేయట్లేదంటే నేను దీంట్లో ఆనపకాయ ముక్క, టమాటా వేస్తాను, మిగతావి నేను వేయట్లేదు. దీంట్లో వేసుకుంటే క్యారెట్, వంకాయ, బెండకాయ అన్నీ వేయచ్చండి, బెండకాయ, దొండకాయ. కాకపోతే నేను కేవలం ఆనపకాయతోటే వేస్తున్నాను. ఆనపకాయ, టమాటా వేస్తాను. ఇష్టం ఉంటే కనుక ఉల్లిపాయని వేసి వేయించిన తర్వాత ఉల్లిపాయ టేస్ట్ మీకు నచ్చితే ఉల్లిపాయని వేయించి పెట్టచ్చు, లేదంటే ఉల్లిపాయని అవాయిడ్ చేయొచ్చు. రైట్. నేను ఫస్ట్ అయితే వేయించిన తర్వాత ప్రాసెస్ అది మొదలు పెడతాను. చెప్పాను కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టి రండి. ఇందాక మనం చూసాం కదా పులుసు పొడి కోసం చేసుకున్నవి అన్నిటిని డ్రై రోస్ట్ చేసాము. చేసి చక్కగా ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం. దేనికైతే డ్రై రోస్ట్ ఎర్రగా వేయించుకున్నాము, పసుపుని దీంట్లో కలిపాము, రాళ్ళ ఉప్పు వేసాను నేను, వేసి దీన్ని ఇప్పుడు మనకి 2 చెంచాలు తీసి పెట్టుకున్నాం. ఇది ఆఖరిలో మనం పులుసులో వేస్తాం. ఇది దీంట్లో నేను చెప్పే కదా ఒక ఇంగ్రీడియంట్ కలుపుతానని, కలిపాను, చెప్తాం మధ్యలో అది ఏంటిది అన్నది. రైట్. ఇది పక్కన పెట్టుకుందాం. ప్రస్తుతం దాంతో పని లేదు. ఇప్పుడు మనకి పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే నేను చెప్పే కదా, ఉల్లిపాయ మీరు తింటే కనుక ఉల్లిపాయలు వేయండి, వేసి ఫస్ట్ వేయించండి. ఇది దీని వాసన ముక్కలకి పులుసుకి పట్టుకుని చాలా బాగుంటుంది. మనం పప్పు కూడా వేయట్లేదు, ఇది పులుసు కాబట్టి మనం పప్పు వేయట్లేదు. ఉల్లిపాయ ముక్కలు వేసి నేను వేయిస్తాను. మీరు ఉల్లిపాయ కూడా తినకపోతే కనుక అవాయిడ్ చేయండి. టమాటా, 1 టమాటా తీసుకున్నాను. బెల్లం అండి, బెల్లము చింతపండు పులుపు వేసినప్పుడు కంపల్సరీ బెల్లం అనేది కొద్దిగా వేయాలి. వేస్తేనే చింతపండులో ఉన్నటువంటి ఆ పులుపుదానాన్ని పోగొట్టి రుచిని బయటికి తీసుకొస్తుంది బెల్లం కంపల్సరీ వేయాలి. బెల్లం మీకు అలవాటు ఉన్నా లేకపోయినా బెల్లం వేయండి. పులుసులో బెల్లమే అందం, రుచి. చింతపండు అండి, చింతపండు పులుసులో పలచగా తీసుకొని మనం ముక్కలో ఉప్పు, చింతపండు రసము, బెల్లం వేసి ఉడికిద్దాం. ఉడికించిన తర్వాత ఆఖరిలో మళ్ళీ నీళ్ళు కలుద్దాం, ఎంత కావాలో అంత. నేను చూపెడతాను మీకు ప్రాసెస్లో. ఆవాలు, పోపుకి ఆవాలు,
మినపప్పు, శనగపప్పు, ఆనపకాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, జీలకర్ర, మెంతులు, ఇంగువ, కొత్తిమీర అండి. కొత్తిమీర దీనికి ఇంకో ప్రాణం. కొత్తిమీర వేస్తే సువాసన చాలా బాగుంటుంది. పులుసుకి అది పట్టుకుని కొత్తిమీర వాసన చాలా బాగుంటుంది. కొత్తిమీర, నూనె, పోపుకి నూనె, ఇది కావాల్సిన పదార్థాలు. రండి మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ నూనె వెచ్చబెట్టిన తర్వాత పోపు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఏం చేసాం, గిన్నెలో నూనె వేసేసుకొని పోపు వేసాం. పోపు వేసి ఉల్లిపాయలు ఫస్ట్ మంచిగా వేగనిద్దాం. మెత్తగా ఎర్రగా ఎంత మటుకు వేగనిద్దాం. వేగనిచ్చేసి మూత పెడదాం. ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాలు వదిలిపెడితే వేగిపోతే, వేగిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇప్పుడు ఏమైంది, ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఏం చేద్దాం, దీంట్లో ఆనపకాయ ముక్కలు వేద్దాం. అయితే ఇందాక మీకు నేను ఉప్పు సంగతి చెప్పలేదు. ఉప్పు కూడా వేయాలి. మనం పులుసు పొడులు ఆల్రెడీ మనం వేసుకున్నాము. దాన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకుని వేసుకోండి. ఉప్పు ముక్కలు ఇవి సరిపోతాయి. ఇప్పుడు ఏం చేద్దాం, టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేద్దాం. దీంట్లో ములక్కాడ, ముల్లంగి అవన్నీ వేయచ్చండి, బాగుంటుంది. వంకాయ, బెండకాయ వేస్తే కనుక కొద్దిగా వేయించినప్పుడు అది జిగురు పోతుంది. రైట్, ఇవి ఏం చేద్దాం, ఇది కొద్దిగా మెత్తబడినంత మటుకు మూత పెట్టి వదిలిపెట్టేద్దాం. ఇది ఇక్కడ ఏమైంది, మనకి ముక్కలు ఒక 70% మగ్గిపోయాయి. మగ్గిన తర్వాత పల్చగా చేసిన చింతపండు రసాన్ని వేసి ఉప్పు కొద్దిగా వేసాం. చింతపండు రసం, ఉప్పు వేసిన తర్వాత బెల్లము కరెక్ట్గా పడాలి. ఇది పులుసు బెల్లాన్ని, చింతపండు పులుపుని, బెల్లం తీపిని, చింతపండు పులుపుని బ్యాలెన్స్ చేయడమే పులుసు పెట్టమండి. అది టెక్నిక్, చాలా జాగ్రత్తగా చేయాలి. మొదటి 2 సార్లు మీకు పులుపు అన్న ఎక్కువైతుంది, లేకపోతే తీపి అన్న ఎక్కువైతుంది. 3వసారి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. చేయండి. ఇది పులుసులో ఇంపార్టెంట్ స్టెప్ అన్నది ఇది. రైట్, నేను వేసిన తర్వాత పైన కొత్తిమీర చల్లాము. ఇప్పుడు ఏం చేసాము, బెల్లం తీపి, ఉప్పు, చింతపండు పులుపుదనం 3 ముక్కలకి చేరుతుందండి. ఉడికి ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలిపెడదాము. చక్కగా ముక్క పులుపుని, తీపిని, ఉప్పుని గుంజుకుంటుంది. గుంజుకున్న తర్వాత ఏం చేద్దామన్నా చూద్దాము. మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలిపెడదాం. అది కొత్త ఉడుకుతుంది కదా, ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, నీళ్ళు వేసేద్దాం కొద్దిగా. పులుపును, ఉప్పు, తీపి 3 కరెక్ట్గా సరిపోయాయి. ఇంకొకసారి మనం ఉప్పు అది నీళ్ళు వేసిన తర్వాత చూసుకుందాము. ఇప్పుడు ఏం చేద్దాము, వేసేసి అసలైంది పులుసు పొడి. అయితే పులుసు పొడిలో మీకు చెప్పే కదా ఒకటి కలిపాను అని, శొంఠి పొడి అండి. శొంఠి పొడి ఇంత తీసుకోవాలండి. ఒకసారి ఇంత తీసుకొని కలపాలి. అది కొలత కరెక్ట్ కాదు, కానీ అంటే కరెక్ట్గా చెప్పడం కష్టము. దాన్ని వేసిన తర్వాత మీకు చెప్తున్నా కదా, ఖచ్చితంగా మీరు గ్రౌండ్ ఫ్లోర్లో చేస్తే 5th ఫ్లోర్ వాడు కింద దిగి వస్తారు, ఏం వండుతున్నారని మీ ఇంట్లో అని. ఆ సువాసన, అది ఇప్పుడు వేసా కదా, కమ్మగా వస్తుంది వాసన. ఉడికితే కానీ ఇది అయిపోగానే దీన్ని వేడి అన్నం కలుపుకొని ఇంత పప్పు వేసుకొని 2 వడియాలు పెట్టుకొని వేడి అన్నం తినేయాలి అన్నంత సువాసన వస్తుంది. రైట్, ఇది ఇంకో 5 నిమిషాలు ఉడకనిద్దామండి. ఉడకనిచ్చిన తర్వాత కొద్దిగా చిక్కబడకపోతే కనుక బియ్యపిండి కలుపుతాను నేను. ఇదే పులుసు దాంట్లో వేసి బియ్యపిండిలో వేసి బియ్యపిండి కలుపుతాను. శనగపిండి కలిపామనుకోండి, ఎండాకాలం అప్పుడు పాడయ్యే అవకాశం ఉంటుంది. బియ్యపిండి అయితే అంత త్వరగా పాడు కాదు. రైట్, నేను ఒకసారి నేను ఉప్పు అవన్నీ ఒకసారి సరి చూసుకుంటాను. నీళ్ళు అవి వేసా కదా, చూసిన తర్వాత ఇంకొద్దిగా కొత్తిమీర వేస్తాను. వేసి మొత్తం అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఇదండి, నేను 45-50 ఏళ్ళ క్రితం మా నాన్నమ్మ గారు నాతో చేయించి నేర్పించినటువంటి పులుసు పొడి తయారీ విధానము. మనకు తయారైపోయింది పులుసు. ఉప్పు, పులుపు, తీపి 3టిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడమే పులుసు అండి. ఈ చాలా బాగుంటుందండి అన్నంలోకి. ముక్కల్ని పెరుగన్నంలో కానీ మజ్జిగన్నంలో కానీ తినండి, అది వర్ణనాతీతం అండి. అది సాయంత్రము మీరు ఒకవేళ చపాతీలు అవి తింటే కనుక చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. చపాతీ, పూరి, దోశ, ఇడ్లీలో కూడా బాగుంటుంది. రైట్, ఇదండి తయారీ విధానం. చూశారు కదా.
తయారు చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. చేసి తిన్న తర్వాత మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.